మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. అటు పక్క ఆమెకి వెళ్ళే కాదు, ఇటు పక్క ఆమెకి వెళ్ళి కూడా చెప్పండి. ఇరు పక్కల చూసి చెప్పుకోండి. మీలో ఉన్న ప్రతి దోషం నా యేసు క్రీస్తు ప్రభుల వారు తొలగించునుగాక. హల్లెలూయా. ప్రతి వారం చెప్పుకొని వస్తున్నటువంటి అంశ భాగం చదివే వాళ్ళు మైక్ తీసుకొని కాస్త దగ్గర పెట్టుకొని చదవండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి 9 ఫలాలు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి, ఇంకా పెట్టేసి వదిలేసి షార్ప్ పెట్టుకుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి 9 ఫలాలలో 7వ ఫలముగా మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. ఇంకా దయచేసి ఇంకా ఎవరు మాయ్ సరిగ్గా కూర్చో. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వాక్యాల్ని మనం చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గూర్చి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కొద్దిగా దూరం కూర్చో, మీరు దగ్గర చేరకూడదు. మీరు అది స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తే సార్ వాళ్ళు ఏం చేస్తారంటే దూరంగా కూర్చోబెడతారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే మూల వాక్యాన్ని, ఆత్మీయ జీవితంలో ఎదిగే 7వ ఫలము యొక్క విభాగం. కాబట్టి ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాసెను. కారు ద్రాక్షలు కాసెను. మీకు చెప్తూ ఉంటూ ముందుకోడు వెళుతూ వస్తున్నటువంటి భాగం, యజమానుడు యేసుక్రీస్తు ప్రభువుని పొలము దేవుని సంఘానికి సాదృశ్యంగాని, ద్రాక్ష మొక్కలు విశ్వాసులకు సాదృశ్యమని ప్రతి శనివారం ప్రత్యేకించి కాస్త వివరణ ఇస్తూ మీ ఆత్మీయ జీవితానికి తగినటువంటి విధానాన్ని నేర్పిస్తూ, దేవుడు నాకిచ్చిన తలాంతులో, దేవుడు నాకిచ్చినటువంటి ఆ కృపావరములో మీకు లేఖన భాగముల నుంచి వివరిస్తూ దేవుని మాటలను నేర్పించుకుంటూ వస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ కాది కారు ద్రాక్షలు కాసెను. కారు ద్రాక్షలు అనుభవం మనలో ఉంటే దేవుని దగ్గరికి చేరలేమని, కారు ద్రాక్షల విధానం మనలో కలిగితే మనము ఫలింపలేమని, కారు ద్రాక్షల విధానములో మనము కాయగలిగితే ఆ కారు ద్రాక్షలను తీసుకొని వెళ్ళి నరకములో అగ్నిగుండములో దేవుడు పడేస్తాడని, అది దేనికి పనికిరాని వస్తువుగా మార్చబడుతుందని వివరణ వాక్యములో ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక బహు కొద్ది సమయం మాత్రమే ఉంది కాబట్టి కాస్త వివరణ ఇచ్చి ఈ కూడికని నేను త్వరగా ముగిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం.
అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మఫలము ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాలుత్వము, దయాలుత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము. విశ్వాసము. చాలండి. నా వైపు కాస్త మనసు పెట్టి చూడండి. నా పిల్లల్ని ఎవరిని పట్టించుకోవద్దు, ఇటు ఆ వాక్యంకి వెళ్ళి శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ఇక్కడ 7వ భాగముగా ఆత్మీయ జీవితంలో ఎదిగే ఫలముగా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందే ఫలముగా మనము ఏమిటి ఆ మాటను గమనిస్తూ ఉన్నామంటే విశ్వాసము. విశ్వాసము విశ్వాసము అంటే మన తెలుగులో పర్యాయ పదము ఏమండి? నమ్మకము అని అర్థం. నమ్మకము అని అర్థంగా భావిస్తూ ఉంది. ఎక్కడైతే నమ్మకము మనకు ఉంటుందో అక్కడికి వెళ్ళి మనము చేయవలసినటువంటి పనిని చేపించుకొని వస్తాం. సపోజ్ ఒకవేళ ఏమండి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఒకవేళ ఇన్కము క్యాస్టు చేపించుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, మనము ఏం చేద్దామంటే వాటిని ఫిలప్ చేసుకొని మనకు నమ్మకమైనటువంటి చోటికి అంటే సచివాలయాలు కానీ ఏమండి ఆ గవర్నమెంటు ఆ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి మనం వెళ్ళి దరఖాస్తు చేసుకుంటాం. ఎందుకు అనంటే అది నమ్మకమైన దానిగా గుర్తించబడింది, నమ్మకమైన దానిగా గుర్తింపు పొందింది, నమ్మకమైన దానిగా ఏమండి గవర్నమెంట్ వాళ్ళు స్టాంప్ వేశారు. కాబట్టి మనము కూడా ఆ నమ్మకత్వాన్ని కలిగి అక్కడికి తీసుకెళ్ళి మనము ఆ దరఖాస్తును పెట్టుకుంటాం. అది ఎప్పటికైనా 1 రోజు లేట్ అయినా కూడా, 2 రోజులు లేట్ అయినా కూడా, 3 రోజులు లేట్ అయినా కూడా మనకు ఒక నమ్మకం ఉంటుంది. నేను పెట్టుకున్నటువంటి దరఖాస్తుకు ఫలితము ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మకము నీవు పెట్టుకోబట్టే అక్కడికి వెళ్ళి 4 రోజులు లేట్ అయినప్పటికీ కూడా తిరిగి మరలా దానిని ఏమండి ఫలితాన్ని నువ్వు పొందుకోగలుగుతూ ఉంటావు. అలాగునే విశ్వాసము అనేది దేవునితో కూడా ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉండేది. విశ్వాసము అనేది దేవునికి అనుసంధానమైనటువంటి ఆ యొక్క బంధాన్ని ఏర్పాటు చేసుకునేది. విశ్వాసము అనేది దేవునికి నీకు ఉన్న మధ్య ఆత్మీయ బంధము లాంటిది, ఆత్మీయ స్థిరస్థానము లాంటిది, ఆత్మీయ విధానము లాంటిది. అందుకనే ఈ రోజున దేవుని మందిరానికి మనం వచ్చి దేవుని మందిరములో నమ్మదగిన దేవుడు ఉన్నాడని, నమ్ముకోదగిన సహాయకుడు ఉన్నాడని నీ కన్నీళ్ళని దేవుని సన్నిధిలో కారుస్తూ ఉన్నాం. ఏమండి ఇంటి దగ్గర కార్చినంత మాత్రాన ఆ కన్నీరు ఏమైపోతాయంటే విఫలమైపోతాయి. ఇంటి దగ్గర కార్చిన కన్నీరంతా ఏమైపోతుందంటే విఫలమైపోతూ ఉంటుంది. ఆ కన్నీటికి ఏ మాత్రము కూడా ప్రయోజనం ఉండదు, ఏ మాత్రము కూడా ఉపయోగం ఉండదు. ఆ కారే కన్నీరు నేల పాలైపోతాయి, ఆ కార్చే కన్నీరు మట్టి పాలైపోతాయి. అదే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాల చెంత విశ్వాసిగా ఉన్న నీవు, విశ్వాసిగా అంటుగట్టబడ నీవు, దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్న నీవు, దేవుని మీద నీ మనస్సును ఆనుకొనింప చేసిన నీవు, దేవునితో నీ యొక్క ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి విధానం పనేసుకున్నటువంటి నీవు దేవుని మందిరములోనికి వచ్చి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అంట దేవుని సేవకుని విషయంలో, దేవుని విశ్వాస విషయంలో, దేవుని ఏమండి విజ్ఞాపన చేసే విషయంలో అది మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఒక చోట రాయబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును.
స్వస్థపరచబడక మునిపే దేవుని మీద నువ్వు పెట్టుకున్నటువంటి విశ్వాసం ఉందే, దేవుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందే, దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆశ ఉన్నదే, దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆకాంక్ష ఉన్నదే, దేవుడు నీ మీద ఉన్నటువంటి ఆశను చూసి ఆ విశ్వాసానికి తగినటువంటి స్వస్థతను నీ కుటుంబంలో నా దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక చోట రాయబడింది, విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. హెబ్రీ పత్రికలో విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అంటే దేవునిలో నీవు పొందుకోక ముందే, దేవుని దృష్టిలో దేవుడు నీకు ఇవ్వక ముందే, దేవుడు నీకు అనుకున్నది జరిగించక ముందే, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు దయచేశాడు, దేవుడు నాకు అనుగ్రహించుతున్నాడు అని ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో, దేవుని యందు నమ్మకం కలిగి ఉంటావో, దేవుని యందు నీవు అభ్యాసాన్ని కలిగి ఉంటావో, అప్పుడే దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి ఆశను ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకు అనంటే ఆ కార్యము చేయకపోయినా కూడా దేవుడు నా పట్ల చేశాడని నమ్మకాన్ని దేవుడి మీద పెట్టుకున్నావు కాబట్టి, ఆ నమ్మకాన్ని యేసయ్య మీద విశ్వాసాన్ని కేంద్రీకరించావు కాబట్టి, కార్యము జరగకపోయినప్పటికీ కూడా కార్యము జరిగించుతున్నటువంటి దేవునికి స్తోత్రమని నోరారు నీవు ఎప్పుడైతే దేవుని స్తుతించగలుగుతావో, దేవుని నామాన్ని గణపరచగలుగుతావో, దేవుని నామాన్ని అనేక మంది ప్రజల ఎదుట నీవు మహిమపరచబడతావో, అప్పుడు పరలోకమందున దేవుడు చూసి, ఓహో ఈ వ్యక్తికి నేను కార్యము చేయకపోయినా చేశాడని నా మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి ఈ బిడ్డకు నేను చేసే తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేసే తీరాలి. చేయకపోతే మళ్ళీ నా మాట పోతుందని యేసయ్య నీ మీద ఏమండి ఎన్నో నమ్మకాన్ని పెట్టుకుంటాడు. మనుషులు ఏం చేస్తారంటే మనుషులు నీకు అత్యవసర పరిస్థితుల్లో నా దగ్గరికి రా, నీకు ఒక 10,000 ఇస్తాను, నీ అవసరం తీరిపోయిన తర్వాత ఇద్దువులే అని నమ్మకమైన మాట చెప్తారు, విశ్వాసమైన మాట చెప్తారు. ఆ విశ్వాసమైన మాటను బట్టి మనం ఏం చేస్తామంటే నమ్మకాన్ని పెట్టుకుంటాం. ఆ మనిషి ఇస్తాడు, మాట తప్పడు అని నమ్మకాన్ని పెట్టుకొని ఆ సమయాన్ని అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే మాట మారుస్తాడు. అబ్బా బ్రదర్, 1 గంట ముందే బ్రదర్ వేరే వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తికి ఇచ్చాను, 1 గంట ముందు వస్తే బాగుండు అని ఆ వ్యక్తి మాట తప్పుతాడు. ఎందుకు మాట తప్పుతాడంటే మానవుడు కాబట్టి కొన్ని సందర్భంలో మాట తప్పుతూ ఉంటారు. కానీ మాట తప్పని యేసయ్య, మడమ తిప్పని యేసయ్య వైపు మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో గొప్ప ఘన కార్యాలు చేరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏమి చేయాలంటే దేవుని మీద విశ్వాసాన్ని పెట్టుకోవాలి, నమ్మకాన్ని పెట్టుకోవాలి. కొందరు వ్యక్తులట బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే యాకోబు పుస్తకము 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యం. ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఏ మాత్రము సందేహింపక. చాలామంది హృదయంలో సందేహం ఇంతకు నా యొక్క కుటుంబంలో నా కుమారుడి వివాహం ఈ సంవత్సరంలో చేయగలుగుతానా అని ఒక సందేహం. ఇంతకు నా యొక్క పిల్లల వివాహాన్ని ఈ సంవత్సరం నేను చేయగలుగుతానా అనేది ఒక సందేహం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయితే అతడు ఏమాత్రము సందేహింపక అడగవలెను. బైబిల్లో ఒక చోట రాయబడింది, మత్తయి సువార్త 7వ అధ్యాయం
7వ వాక్యములో అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగితేనే ఏమండి దేవుడు మనకు దాచేయగలుగుతాడు. అడగకపోతే ఏమండి పెద్దలు సామెత అంటారు, అడగకపోతే అమ్మైనా ఫిలప్ చేయాలి, అమ్మైనా అన్నం పెట్టదు. కొడుకు వచ్చి ఆడ కూర్చుంటాడు, మెలకుండా చూస్తుంటాడు, చూసి 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 ఇసుకుబుట్టి ఏదమ్మా ఆకలి అవుతుంటే నాకు అన్నం పెట్టవు అని అన్నాడు అనుకోండి, తల్లి గుర్తెరుగుతుందా కుమారుడు ఆకలిని? చెప్పండి. ఎవరికి ఆకలి అయితే వాళ్ళే పెట్టుకోవాలి. ఎవరికి ఆకలి అయితే వాళ్ళు గబక్కిన పోయి పెట్టుకొని తింటారు. వాడేమో పాపం అమ్మ పెడుతుందేమో అని చూస్తూ ఉంటాడు. కానీ వాడి ఆకలి గురించి ఏమండి తల్లికి అర్థం కాదు. వాడు ఏం పని చేసి వచ్చాడో తినది, ఈ దెబ్బ కరిగిపోయిందని చాలామందిని గమనిస్తుంటే ఏమండి చాలామంది గమనిస్తుంటే ఎంత అన్నం తిన్నా కూడా గంటకల్లా అరిగిపోతుంది. అది ఏంటో మళ్ళీ గ్రైండరో మిక్సర్ మరి మా అర్థం కాదు. మా చిన్న పాప ఉంది, ఇదిగు నీకెందుకు బడికి పోయించిందంటే కొండ మీద పడుతుంది. ఆమె వచ్చే టయానికి ముందు ఇంట్లో ఆమెకు చెప్తా, అమ్మ రెడీ చేసి పెట్టు, అవసరమైతే కాస్త ఎక్కువైనా అన్నం లేదురంటే ఇంకా గోలగోలే ఇంట్లో. నేను తింటానని తెలియదా నీకు? అన్నం ఆకలి అవుతుంది నాకు, నేను ఎవరి కాడికి పోవాలా? దేవరాజు గట్టు పో అని చెప్పిన ఒకసారి. హల్లెలూయా. మనకు మత్తుగా ఉన్న ఇల్లులో దేవరాజు గట్టు పాలమంత మంది అడిగి పో, ఛార్జీకి డబ్బులు ఇస్తానని చెప్పి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బడికి పోయించే టయానికి ఆడ లేదనుకుంటే ఇంకా మాకు తలకాయ నొప్పి, ఇంకా టార్చరేంగా అన్నం తినేదాకా. మనము అడిగేటప్పుడు కూడా ఏమని మన కుమారుడు ఆకలి విషయంలో తల్లిని ఏ విధంగా అయితే అడుగుతూ ఉంటాడో ఆ విధంగా కూడా దేవుని సన్నిధిలో విశ్వాసిగా ఉన్న నీవు, దేవుని సన్నిధిలో భక్తురాలుగా పిలువబడే నీవు, దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగిన నీవు, దేవుని సన్నిధిలో భక్తుడిగా పిలువబడుతున్న నీవట అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఏ దాని విషయములోనైనా నీవు ఏమాత్రమును సందేహింపగా దేవుని అడగాలి. అదే దేవుని అందలి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని యందు విశ్వాసం. నీవు దేవుడు చేస్తాడా చేయడా అన్నటువంటి అపనమ్మకముతో అడిగితే దేవుడు నీ జీవితంలో చేయడు. దేవుడు నీ జీవితంలో ఏ కార్యము తలపెట్టినా కూడా అపనమ్మకం అనేది అపనమ్మకంలాగానే మినిగిపోతుంది, కానీ అది అట్లాగే నిలిచిపోతుంది. కానీ ఏమండి దేవుని కార్యానికి ముందుకు వెళ్ళదు. దేవుడు నా పట్ల దేవుడు చేస్తాడు, నా పట్ల ఎందుకు చేయడు? ఆయన సన్నిధానానికి వారం వెళ్తున్నాను కదా, ఆయన సన్నిధానానికి శనివారం వెళ్తున్నాను కదా, ఆయన సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను కదా, ఆయన సన్నిధానంలో ప్రతి ప్రత్యేకమైన కూటములో పాల్గొంటున్నాను కదా, నా జీవితంలో ఎందుకు దేవుడు చేయడన్నటువంటి ఒక నమ్మకత్వాన్ని నీవు కలిగి ఉండాలి. దేవునికి నీకు ఉన్నటువంటి ఒక నమ్మకం, దేవునికి నీకు ఉన్నటువంటి ఒక ఆత్మీయ బంధం, దేవునికి నీకున్నటువంటి ఒక స్నేహం ఎప్పుడైతే ఏర్పాటు చేయబడుతుందో అప్పుడే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే కార్యం చేస్తాడు దేవుడు. సందేహించే ప్రార్థన మనం చేసామనుకోండి, ఎప్పుడు కూడా కార్యాలు మన జీవితంలో ఏమండి వెనకంజ వేయబడుతూనే ఉంటాయి. అందుకని అక్కడ రాయబడింది, నీవు ఏమాత్రము సందేహింపక నీవు దేవుని ఆ కార్యాలు చేస్తారని నీవు ఎప్పుడైతే నమ్మకాన్ని అడుగుతావో అప్పుడు నీ జీవితంలో కార్యాలు మొదలు పెడతాడు. రోమా పత్రికలో ఒక మాట రాయబడింది, 4వ అధ్యాయం 20వ వాక్యం. రోమా పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించకూడదు. చాలా మంది ఏమండి ప్రభు బలారాధన రోజు
నేను వాగ్దాన సందేశాన్ని చెప్తుంటే కొంతమంది నీరసంగా చెప్తుంటారు హల్లెలూయా. ఎలా అమ్మ గట్టిగా చెప్పండి, విశ్వాసంతో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అబ్బో మాకు తెలుసులే హల్లెలూయా. వేరే చోటకి వెళ్ళి అల్లుడే చెప్పండి గట్టిగా అంటే అల్లురయ్యా అని అంటున్నాడు ఒకడు. ఆయన ఏమనుకుండో ఏమో, ఆయన ఏమనుకుండంటే ఏం పేరు నీ పేరు అని గట్టిగా చెప్పానంటే నా పేరు అల్లురయ్య అన్నట్టుగా చెబుతున్నాడు. అల్లురయ్య కాదురండి ఆయన, అల్లులయ్య చెప్పంటే ఆహా అల్లులయ్య. కొంతమంది అల్లులయ్య చెప్పంటే ఎలవయ్య అన్నట్టుగా మాట్లాడతారు. కొన్ని చోట్ల కొన్ని విధానాలు. ఒక ఆమెను పాట పాడమని చెప్పిన, ఇక్కడ కాదులే, మీరు కాదులే, కృష్ణా జిల్లా కాదు, గుంటూరు జిల్లా పెరంగిపురంలో జ్యోతి మొగుడా నా ప్రాణ ప్రియుడు అని అంటుంది. ఊరి నాయనో ఇది ఆడు గొడవరా. జ్యోతమ్మ వచ్చింది నీకెందుకు, పాట పాడాము, నా మొగుడు కావాలి నీకు, కోటం లేదు బాధలేదు, బాదుకుంటారు జుట్లు పట్టుకొని. కొంతమంది పాటలు అట్టుంటాయి. ఆమె గోలగోలు చేసింది వారమంతా, నాకు ఈడు పాటలు వాళ్ళకి ఇచ్చాడు, నేనేం పాడని శాత కాదా, నాకు రాదా అని అన్నది. అబ్బో ఈమె ఎంత సింగరో అనుకున్నాను నేను, ఈమె ఎంత జించుతుందిలో అని చెప్పేసి నేను అనుకోని పాడు అని అన్నా. పాడని లేకి ఏమండి జ్యోతి మొగుడ, ఏం పాటలు నాయన, కోటం లేదు పాడలేదు. ఇంకా ఈ రోజున పాటలు కూడా చాలామంది ఏమండి మారిపోతున్నాయి. ఇంకో చోటుకి వెళ్ళా, నిజాంపట్నం హార్బర్ ఏరియా, సముద్రం ఏరియా. ఒక ఆమె పోటీ చేసింది, పోస్టరయో నేను పాట పాడతా అని చెప్పి సీటు రాసిచ్చింది. సేన్ సీటీ పేరు రాసిచ్చింది, పలానామా పేరు అని. సరే అని చెప్పి పాడమ్మా. లుంగిని చీల్చి అని అంటుంది ఆమె. వర్షము పంపమ్మా, నీకు లుంగి చించొద్దు, వర్షం పడొద్దమ్మా, మర్యాదగా మైకాడ పెట్టి కూర్చోపో అని చెప్పిన. చూడండి, ఇంకా లేదు పాస్టర్ నేను పాడాల్సింది అంటే పాడన్నా. మళ్ళా అంటుంది లుంగిని చీల్చి వర్షము పంపి, మైక్ ఆపేసిన. ఏం చేస్తాం, నువ్వు లుంగిని చీల్చొద్దే వద్దమ్మా, ఆ లుంగిలు చీలిపోతే వాళ్ళ డాయర్లతో ఉరకాల్సి వస్తుంది, నువ్వు పోయి కూర్చోపో అని చెప్పిన. హల్లెలూయా. నవ్వుకోవడానికి అప్పుడప్పుడు హల్లెలూయా హల్లెలూయా. ఇట్ట నవ్వించేవాళ్ళు లేక కాదు, మీరు దూరమై హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇట్ట నవ్వించేవాళ్ళు లేకనే ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయింది. దేవుడు అందుకే నవ్విచ్చే సేవకుని తీసుకొచ్చాడు. కోట చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని విషయములో, దేవుని వాగ్దాన విషయంలో మనం ఏం చేయాలంటే నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు ఈ నెల నాతో వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఈ నెల అంతా నేను కన్నీళ్ళు విడవనని చెప్పాడు. దేవుడు నా కన్నీళ్ళు రానివ్వకుండా కాపాడటానికి దేవునికి మనం ఏం చేయాలంటే స్తుతి స్తోత్రాలతో ఆయనకు దుర్గాన్ని స్థాపించే వారిగా ఉండాలా. అమ్మో పాస్టర్ గారు వాగ్దానం చెప్పగానే జరుగుతుందంటవా అని నీ హృదయంలో సందేహం కలిగిందనుకోండి, అవిశ్వాసపు మాటలు నీ నోట వచ్చాయనుకోండి, ఎప్పుడు చూసినా వారమంతా నెలంతా కన్నీళ్ళే. దేవుడు నాతోనే చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నా పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడని సందేహించగా చేసిన వాగ్దానమును బట్టి ఎప్పుడైతే నీ విశ్వాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీవు నమ్మకాన్ని కలిగి ఉంటావో, ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు నీ జీవితంలో కాస్త లేట్ అయినప్పటికీ కూడా గొప్ప ఘన కార్యాన్ని ప్రారంభించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. సందేహించని విశ్వాసంగా ఉండాలి. సందేహించే విశ్వాసిగా ఉంటే
ప్రయోజనం ఉండదు. సందేహించని విశ్వాసిగా దేవునిలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటే, నీవు ఎప్పుడైతే సందేహించని విశ్వాసిగా ఉంటావో దేవుడి దగ్గర ఆటోమేటిక్గా కార్యాలు పొందుకుంటుంటాము. సమక్క హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలను పొందుకుంటూ ఉంటాం మనము. కారణం ఏమిటంటే సందేహించని విశ్వాసం, సందేహించని విధానం, సందేహించని ఆ పరిపూర్ణమైనటువంటి ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే దేవుని మీద పెట్టుకొని మనం ముందుకు నడిపించబడతామో, ఆ సందేహించని విశ్వాసం మనం హృదయంలో ఏలుబడి చేసినప్పుడు నువ్వు అనుకున్నటువంటి కార్యం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఒక్కొక్కసారి నాకు సమక్క ఫోన్ చేస్తుందన్నా, పలానా చోటకు పోతున్నాను, పలానా కార్యం జరిగేటట్టు ప్రార్థన చేయి అని అంటది. నేను ఒకటే మాట చెప్తా, దేవుడు నీ నోటి మాటను ఆశీర్వదించునుగాక అంట. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి వస్తుందా? తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది అంట. ఏమైంది అక్క అని అంటే, అన్నా నువ్వు అన్నట్టుగానే దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అన్నట్టుగానే దేవుడు కార్యం చేశాడు. ఎందుకంటే దేవుని సేవకుడిలో విశ్వాసము అనబడుతున్నటువంటి ఆ యొక్క నిరీక్షణ ఉంది. కాబట్టి విశ్వాస సహితమైనటువంటి ఆ మాటను దేవుడు ఏం చేస్తాడంటే ఆమెన్ అని జరుగునుగాకని పలుకుతాడండి. జరుగునుగాకని పలుకుతాడు. చాలామంది హృదయాల్లో చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్నా ఇదిగో ఈ కార్యం జరిగేటట్లు ప్రార్థన చేయి, ఇదిగో ఈ కార్యం జరిగేటట్లు ప్రార్థన చేయని చెప్పినప్పుడు సందేహించకుండా నువ్వు ప్రార్థన చేసుకో, నేను కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తా, నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించి ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తారని విశ్వాస సహితమైనటువంటి ఆ విశ్వాసపు పలుకులు నేను పలుకుతానండి. ఎందుకు అంటే దేవుని సేవకుడిగా దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసం, ఆ దేవుడు చేసే ఆ కార్యాలు నాకు తెలుసు కాబట్టి, దేవుడు చేసే ఆ కార్యాలు ఊహించని కార్యాలు ఆయన చేస్తాడని ఆయన మీద నాకు నమ్మకంగా ఉంది కాబట్టి మీ విషయంలో కూడా వెంటనే ఆ మాటను పలుకుతాను. విశ్వాసకరమైనటువంటి మాటను పలిగినప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరి నీ జీవితంలో ఏమనుకుంటున్నావో ఆ కార్యములు చేస్తా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క దోణి ఎక్కి సముద్రం లోపల వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉండేసరికి ఆ యొక్క ఎదురుగా దేవుని శిష్యులు వస్తూ ఉన్నారు. అప్పుడు దాకా ఏమనుకున్నారు అంటే యేసు ప్రభు చనిపోయాడు, ఇక లేడు. యేసు ప్రభు మరణించాడు కదా, ఇక రాడు. దేవుడు ముందే చెప్పాడు, 3వ రోజున నేను తిరిగి లేస్తాను, విశ్వాసంతో పలుకుతున్నాను అని దేవుడు చెప్పినప్పటికీ కూడా తన యొక్క శిష్యులలో ఒక అల్ప విశ్వాసంతో చోటు చేసుకొని తిరిగి మరలా మనం చేపలు పట్టుకోవడానికి వెళ్దాం, తిరిగి మరలా మన పని చేసుకొని వెళ్దాం. ఇప్పటి వరకు యేసు ప్రభుతో ఉన్నంత దోడి మనకు ఆకలి అర్థం కాలేదు, నీళ్లు సమయానికి దొరుకుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యేసు ప్రభు దగ్గరికి చాలామంది తినుబండారాలు తీసుకొస్తున్నారు, ఆహారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన కాస్త తిని మనకు పెడుతున్నాడు. మనము ఇప్పటి వరకు యేసయ్య వెంబడించి యేసయ్యతో వెళ్ళి ఆయన కార్యాలు పొందుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇక యేసు ప్రభు లేడు, చనిపోయాడు కాబట్టి ఆయన ఇక ఎక్కడున్నాడు అని అల్ప విశ్వాసముతోటట దేవుని శిష్యువులు మరలా సముద్రంలోకి వెళ్ళి వలలు వేయటానికి వెళ్ళారట. బైబిల్లో రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే యేసు ప్రభు దోణి ఎక్కి ఎదురుగా వస్తూ ఉంటే ఈ యొక్క పేతురు అనే వ్యక్తి యేసు ప్రభును చూసి, అయ్యో భూతం వస్తుంది, దెయ్యం వస్తుంది, మనము ఆ నీళ్ళలోకి దూకి పారిపోదామని కాస్త మనస్సులో ఆ సందేహపు విధానం కనపడింది. కాస్త సందేహపు విధానము, భయము ఏర్పడి ఎందుకైనా మంచిది దూకి పారిపోతే బాగుంటుంది, ఎందుకైనా మంచిది ఆ దెయ్యం పట్టుకుంటే మనల్ని చంపేస్తుంది ఏమో అని చెప్పేసి యేసు ప్రభు అలాంత దూరం నుంచి వచ్చి చూస్తూ ఉంటే యేసు ప్రభును గుర్తెరగలేని పరిస్థితుల మధ్యలో సందేహపు మార్గాల్లో నడిపించబడుతున్నారంట. బైబిల్లో అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే యేసు ప్రభు
వారికి దగ్గరగా వచ్చినప్పుడట అప్పుడు అప్పుడు ఆ యొక్క పేతురు యేసు ప్రభు అని గుర్తుపట్టాడంట. ఎప్పుడైతే యేసు ప్రభు అని గుర్తుపట్టాడో, నమ్మకాన్ని కలిగి ఉన్నాడో, ఆయనతో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే తోమా. ఆ తోమా అనే వ్యక్తి యేసు ప్రభును పేతురు గుర్తుపట్టాడు, కానీ తోమా గుర్తుపట్టక నేను ఇది నమ్మను, ఈయన యేసు ప్రభు కాదు, ఈయన దెయ్యము, ఈయన డూప్లికేట్ అని యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభులో ఉన్నటువంటి మంచి విధానాన్ని ఇతను అపార్థం చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజముగా నీవు యేసుక్రీస్తు ప్రభువే అయితే, నీవు ఏ విధంగా అయితే నీళ్ళ మీద నిలబడ్డావో నేను కూడా నీ దగ్గరికి వచ్చేటట్లుగా ఆజ్ఞ ఇవ్వు అని అవిశ్వాసపు మాట, సందేహించే మాట, యేసు ప్రభును గుర్తుపట్టలేని విధానములో ఈ యొక్క పేతురు కనపడుతూ ఉన్నాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో బోధలు చేశారు, మర్చిపోయారు. ఎన్నో కార్యాలు చేశారు, మర్చిపోయారు. గుడ్డి వారిని స్వస్థపరిచారు, మర్చిపోయారు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, మర్చిపోయారు. ఊచ చేయగలిగినటువంటి వారికి దేవుడు బలమునిచ్చాడు, మర్చిపోయారు. ఎన్నెన్నో అద్భుతాలు చేసినటువంటి అద్భుతాలను యేసుక్రీస్తు కళ్ళ ఎదురుగా ఉండే చూసినటువంటి శిశువులే ఈ రోజున కార్యాలను మర్చిపోయే విధానంలో కనపడుతున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో పేతురు, నువ్వు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి నేను కార్యాన్ని చేయబోతున్నాను. నీవు నా వైపు చూసి సందేహించక, నా వైపు చూసి సందేహించక, నా వైపు చూసి నీవు ముందుకు నడువు, నా వైపు చూసి అని ఎప్పుడైతే పేతురుతో దేవుడు మాట ప్రచురణ చేశాడో అప్పుడు వరకు యేసుక్రీస్తు ముఖము చూస్తున్నటువంటి పేతురు, యేసుక్రీస్తు ముఖ కవలికలు ఉన్నటువంటి ఆ యొక్క పేతురు, యేసు ప్రభువులో ఉన్నటువంటి వెలుగును చూస్తున్న పేతురు, యేసు ప్రభువులో ఉన్నటువంటి అద్భుతాలు చూస్తున్న పేతురు, యేసు ప్రభువులో ఉన్నటువంటి వెలుగు ద్వారా దర్శించబడిన పేతురు అట నీళ్ళ మీద నడుచుకుంటూ వెళుతూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఆ వ్యక్తి సందేహించి లోకం వైపు చూశాడంట. సందేహించి లోక పద్ధతుల్లోకి వెళ్ళాడంట. సందేహించి గాలి వైపు చూశాడంట. సందేహించి ఆ ఉరుములు వస్తున్నాయి, గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, నేను మునిగిపోతానేమోనని అల్ప విశ్వాసం తన హృదయంలో చోటు చేసుకున్న ఆ సమయ సందర్భాన్ని బట్టి పేతురట మునిగిపోతూ ఉన్నాడంట. కేకలేస్తున్నాడు, యేసయ్యా నేను మునిగిపోతున్నాను, దయతో నా చేయి పట్టుకొని నన్ను లేపు, నేను కృంగిపోతున్నాను, దయతో నా చేయి పట్టుకొని లేపు, నేను లోకంలో పడుతున్నాను, దయతో నా చేయి పట్టుకొని లేపు, నేను చెడు వ్యసనాల్లో పడిపోతున్నాను, దయతో నా చేయి పట్టుకొని లేపు, నేను నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాను, కృంగిపోతున్నాను, దయతో నా చేయి పట్టుకొని లేపు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు పాదాల దగ్గర లోకం వైపు చూసిన పేతురు, లోక విధానాల్లో పడిన పేతురు, లోక విధానాల్లోనికి నడిపించబడబోతున్న పేతురు, లోక పద్ధతులు, లోక ఆచారాల మధ్యలో నడిపించబడుతూ సందేహించినటువంటి విధానములో కనపడినటువంటి పేతురు మునిగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు, సమస్యలో పడుతున్నాడు, శాపంలో పడుతున్నాడు, దరిద్ర వలయాలు కృంగిపోతున్నాడు, దేవునికి దూరం అవుతున్నాడు, కష్టాలు నష్టాలు కుటుంబం మీదకి వెంటాడుతున్నాయి, తన కుటుంబంలో పాపము చోటు చేసుకుంటుంది, తన కుటుంబంలో దరిద్రత వేలుబడి చేస్తుంది, తన కుటుంబంలో ఎంతో రోగం, కష్టం, ఇరుకు, ఇబ్బంది, అప్పుల బాధ, ఎవరికి చెప్పుకోలేని రోగములతో అప్పటి వరకు కృషించి పోతున్నటువంటి పేతురును దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన కుడి చేయి పట్టుకొని లేపి, ఎందుకు నీవు సందేహపడుతున్నావు అల్ప విశ్వాసి, లే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తన కృంగిన స్థితిని చూశాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు
తన నలిగిన స్థితిని చూశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇతడు లోకంలో కృంగి మునిగిపోతున్నాడని తెలుసుకున్నాడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు చేయి పట్టుకొని నిలబెట్టాడు. కొట్ట చప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చేయి పట్టుకొని నిలబెట్టి, సందేహపడుతున్నావు ఎందుకు అల్ప విశ్వాసి? ఈ రోజున దేవుని మందిరానికి వస్తూ కూడా అల్ప విశ్వాసం, దేవుని మందిరానికి వస్తూ కూడా ఎంతకాలంలో ఈ భక్తి, దేవుని మందిరానికి వస్తూ కూడా ఎంతకాలంలో ఈ పాటలు, దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఎంతకాలంలో ఈ కేకలు, దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఎంతకాలంలో ఈ యొక్క ఆర్భాటం అని చాలా మంది అల్ప విశ్వాసులుగా పిలవబడాలి. వాళ్ళని వారు ఎవరై అంటే విశ్వాసులు కాదు, వారు ఎవరై అంటే పిశాసులుగా ఉంటున్నారు. నీ నోట అల్ప విశ్వాసమైన మాట వస్తుంది అంటే నీలో అపవాది చొరబడి అల్ప విశ్వాసమైనటువంటి సందేహాలను రేపి సంఘాన్ని గలిబిలి చేయడానికి, సంఘాన్ని వ్యతిరేకించడానికి, సంఘములో అశాంతతను కోల్పించడానికి, సంఘములో ఐక్యతను దూరం చేయడానికి, సంఘములో దేవుని సంబంధించినటువంటి ఆనందాన్ని దూరం చేయడానికి ఎవరయ్యా అంటే పేరుకు మాత్రం నేను విశ్వాసనే, ప్రార్థన మందిరానికి వెళ్ళే వ్యక్తినే, కానీ నీ హృదయంలో ఎవరు చోటు చేసుకున్నారంటే సందేహం అనే అపవాది. గుర్తుపట్టాలి, గుర్తుపట్టాలి. నిన్ను మందిరానికి వస్తూ ఉంటే, నిన్ను మందిరానికి రానివ్వకుండా ఆటంకం చేస్తూ ఉంటే ఇది అపవాది చేసే క్రియ. ఇతడు సందేహించే విధానంలో ఉన్నాడంటే ఇతనిలో అపవాది ఉన్నాడని దేవుని బిడ్డగా, దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని ఆరాధించే బిడ్డగా, దేవుని నామాన్ని కనపరిచే బిడ్డగా దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని వాక్యం ప్రకారం బ్రతకాలని అనుకున్న బిడ్డగా నువ్వేం చేయాలంటే గమనించాలి, గమనించాలి. అవిశ్వాసపు మాటల వైపు చెవి వగ్గకూడదు. ఒకవేళ ఆ వ్యక్తులు అవిశ్వాసపు మాటలు వస్తున్నాయంటే ఇతడు సాతాని సంబంధి అని గుర్తుపట్టాలి. సాతాని సంబంధితో నీవు స్నేహం చేసేవనుకో, నువ్వెవరు పోతావు? చెడిపోయే వారితో సాహసం చేస్తే ఏమవుతాం? చెప్పండి, చెప్పాలి. చెడిపోతాం మనం కూడా. అందుకనే పెద్దోళ్ళు అంటారు, చెడపకురా, చెడపకురా, చెడిపోవాకు. నువ్వు తిరిగే సాహసం చెడిపోయేవాడితో తిరిగితే నువ్వు కూడా చెడిపోయేవాడివే. పేరుకు మాత్రం దేవుని మందిరానికి వెళ్తున్నానని ఏమని చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ చెప్పుకొని తిరుగుతుంటారు, కానీ ఏమని చెరిపే విధానాలు, సంఘాన్ని చెరిపే విధానాలు, సంఘము ఐక్యపరచబడుతుంటే ఏమండి వ్యసనాలు, సంఘము ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంటే ఈ రోజున చాలా మంది క్రైస్తవుల జీవితములలో వ్యసనాలు ప్రారంభించబడి ఆ వ్యసనాలను బట్టి వాళ్ళే కృంగిపోతుంటారు. తెలియట్లేదు, తెలియట్లేదు. వాళ్ళ కుటుంబంలో గొడవలతో కృంగిపోతుంటారు, తెలియట్లేదు. వాళ్ళే రోగాలతో కుమిలిపోతుంటారు, తెలియట్లేదు. వాళ్ళే సమస్యల వలయాలు పడి కృంగిపోతుంటారు, తెలియట్లేదు. దేవుని మందిరము ఎవరిది అంటే స్వయంగా తన రక్తము ద్వారా కట్టబడిన యేసు క్రీస్తు అనబడుతున్నటువంటి దేవుని సంఘం. క్రీస్తునే బండ మీద కట్టబడినటువంటి వాడు ఎవడు కదలడు, ఎవడు ఏమని ఎన్ని సమస్యలు వచ్చినా కదిలే మెదలడు. కారణం ఏంటంటే క్రీస్తునే బండ మీద నీ పునాది గట్టిగా వేయబడింది. క్రీస్తునే పునాది మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడింది. క్రీస్తునే పునాది మీద నీ ఆత్మీయ జీవితం దేవుడితో పనవేస్తుంది. కాబట్టి ఎన్ని తుఫాన్లు వచ్చినా నీవు కదలవు, ఎన్నో మాటలు నన్నా నీవు కదలవు. ఎంతో మందిని నేను చెడు వ్యసనాలకి తీసుకొని వెళ్ళాలన్నా నీవు కదలవు. నీవు ఎవరెవయ్యా అంటే యేసు క్రీస్తు బండ అనబడుతున్నటువంటి పునాది మీద నిలబడిన విశ్వాసవి. హల్లెలూయా, హల్లెలూయా. బండను ఎవరైనా కదిలియగలుగుతారా? కదిలియగలుగుతారా? ఆ బండవు నీవే. కొట్టు చప్పలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండవు నీవే. ఎవరు ఎన్ని చెప్పినా కూడా కదలొచ్చినా పొరపాటుని కదలకూడదు. నీవెవరివై అంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడ్డావు. అదే ఇసుక నేల మీద కట్టబడ్డావు అనుకో, వాన వచ్చినప్పుడు ఇట్ట ఒరిగిపోతుంది, తుఫాన్ వచ్చినప్పుడు ఇట్ట ఒరిగిపోతుంది. ఓమే, నా గుడిచి ఒరిగిపోతుంది కానీ కాస్త సపోర్ట్ యాడిచ్చే.
కొంతమంది నడక చూడాలా. దేవుడే వచ్చిండు సంఘానికి వ్యతిరేకంగా లేస్తే ఒడి దెబ్బలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే వచ్చిండు సంఘానికి వ్యతిరేకంగా లేస్తే దేవుడే వంచుతాడు. మనం ఏమనాల్సిన పనిలే, ముటక్కాయలు వేయాల్సిన పనిలే, ఏళ్ళు ఇరగొట్టాల్సిన పనిలే. ఇరగొట్టే దేవుడు ఉన్నాడు, ఇరగొట్టే దేవుడు ఉన్నాడు. సంఘానికి వ్యతిరేకంగా లేస్తే ఏమైనా అవసరమైతే గోడైన ఇరగొడతాడు, ఏళ్ళైనా ఇరగొడతాడు. అవసరమైతే సడుగైన ఇరగొట్టి కుంటి కూడా ఆయన పెడతాడు. ఆయనతో తమాషా కాదు, ఎవరితో తమాషాలాడిన, మనుషులతో తమాషాలాడినంత మాత్రం ఏం కాదు. కానీ దేవుని సంఘముతోటి, దేవుని సేవకుడితోటి, దేవుని ప్రజలతో ఏమండి ఆశ విధానాలు నడిపించబడితే ఏమండి అవసరమైతే గోడ ఇరగొడతాడు, సడుగు ఇరగొట్టి ఏందమ్మా లేకపోతున్నావు అంటే, ఏందో అక్క రాత్రి కుక్కిటి మంచంలో పండుకున్నాను, అది ఇరిగింది. ఎన్ని సంవత్సరాలు నుంచుతున్నది పట్టె మంచం. కొంతమంది ఇళ్ళల్లో పోయి చూడాలి, మంచాలు చక్కగా ఉండి ఇటు తిరిగి ఉంటాయి. చూసినప్పుడల్లా నమ్మవుతుంది నాకు. అంటే తీసేసుకోమని చెప్పనులేండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మంచాలు ఇటు తిరిగి ఉంటాయి. అబ్బో భలే ఉంది రేపు స్టైల్గా అనుకుంటా నేను. పెద్దల కాలంలో తయారు చేసుకున్నాయి. ఏందక్క ఏంది లేయట్లేదు అంటే, ఏమమ్మా రాత్రి మంచం మీద నొలక మంచంలో పడుకుంటే నడుమంతా ఇరిగింది కింద పడి. ఎందుకు ఎరగదో? సంఘానికి వ్యతిరేకంగా లేస్తే. సంఘాన్ని జరపాలనుకుంటే నడుము కాదో కాలైన ఇరగొడతాడు. ఏమని ఇంటి యజమానుడు దీనికి జరగాలి, దీనికి ఆయన నాతంగా నూరిపోతాడు. దీనికి ఇది జరగాలి, ఇది నోరు ఊరుకోదు, దీనికి ఆడపుల్ల పెట్టడం, దీనికి నోరు ఊరుకోదని చెప్పేసి ఆయన 4 మాటలు అంటాడు. అవసరమా అండి? దేవుని బిడ్డల దగ్గర పేరు పోగొట్టుకుంటివా, సంఘం దగ్గర పేరు పోగొట్టుకుంటివా, సావుకుల దగ్గర పేరు పోగొట్టుకుంటివా? ఇంకా నువ్వు ఎవరి దగ్గర చలామణి అవ్వాలని, ఎవరి దగ్గర చలామణి అవుదామని? ఆఖరికి దేవుడి దగ్గర కూడా పేరు పోగొట్టుకుంటువి. ఇంకా నువ్వు ఎవరి వెంటే లూసిఫర్ అనుకోవాలి. అది గురువు లూసిఫర్ వస్తుందో వాయమ్మ దాంతో తమాష కదలని పక్కన పోండి. హల్లెలూయా, హల్లెలూయా. లూసిఫర్ వస్తుంది, పక్కన పోండి. తెలుసుకొని వచ్చారా? వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏదో చేయాలని అనుకున్నావా? కుక్కిటి మంచంలో పడి నడుములు ఎరగొట్టుకుంటావు. వాస్తవంగా చెప్తున్నా సేవకునిగా. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో కూల్చాలి, ఇంకా ఏదేదో ఆడ స్విచ్లు పెట్టాలి, ఆడ పొలాలు పెట్టి గబ్బు లేపాలని అనుకున్నావా? నడుములు ఎరగొట్టి దేవుడు అవసరమైతే ఆ కుంటి కూడా పెడతాడు నీకు. అప్పుడు వస్తారు దగ్గరికి, అమ్మ ఎన్ని సంవత్సరాలు నీ పేరు, డేట్ ఆఫ్ బర్త్డే చెప్పు. ఎవరు? సచివాలయం వాళ్ళు. ఎవరు? ఏమైందేమంటే, ఏందో అన్న సారు, రాత్రి పండుకుంటే నరివి ఇంక లేకపోతున్నా సారు. అమ్మ రేపు నెల నుంచి నీకు పింఛన్ వస్తుంది అని చెప్పి 6,000 పింఛన్. పో, నీకెందుకు, గవర్నమెంట్ వాళ్ళకి కూడా రాదంత తొందరగా జీతం. హల్లెలూయా. పింఛన్లు వేసే వాళ్ళకి ఏమండి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా టయానికి పడవో. రేపు 1వ తారీఖు అనుకో, 31వ తారీఖే వస్తారు నీ ఇంటికాడికి. అవునా కాదా? వీళ్ళేందో ఎరగబొడిచినట్టు పోయి మళ్ళీ వాళ్ళ మీద కూడా నాకు ఎందుకు పడదు, ఎందుకు రాదు నాకు, తంబేయమ్మ సరిగా నీదేందో ఇంట్లో అంటుందా మీ సరిగా పడలేదంటే సరిగా చూడు. ఆయన బెదిరిస్తారు మళ్ళా, వీళ్ళ సొమ్మింద వాళ్ళకాడ దాచిపెట్టినట్టు. హల్లెలూయా. పడుతుందిలే ఏని అయ్యా. ఆయన అంటాడు, కాంత ఆ గోడకెళ్ళి రుద్దుకొని ఆ సబ్బుతో కడుక్కొని రప్పనట్టు కడుక్కొని వచ్చి నువ్వు ఇప్పుడే తుడుచుకున్నావు చూడు అని పెడితేనేమో అది కుయ్యి 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 అంటుంటుంది. ఆ పింఛన్ తీసుకునేంతవరకు మనసంతంగా ఆయన కానీ తిరుగుతూ ఉంటుంది, గిరగిర గిర గిరగిర గిరగిర. మీరు కాదులేండి, ఆడవాళ్ళ సంగతి చెప్తాం. హల్లెలూయా. ఆడవాళ్ళ సంగతిలే చెప్పేది. దేవుని మందిరానికి వచ్చి నీవు సందేహించక
విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే అడగగలుగుతావో, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచెను. ఇంటి యజమానుడు వచ్చి పలానా దోవలో యేసు ప్రభు ఉన్నాడని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, బ్రతిలాడుకుంటాడు, అయ్యా యజమానుడా, దయతో నన్ను కరుణించయ్యా, నా కుమార్తె జబ్బునబడి చచ్చిపోయేటట్టుందయ్యా, నా కుమార్తె బాగులేదు నాయనగా, కాసేపట్లో ప్రాణం ముగిసేటట్లుంది, చచ్చిపోతుందేమో భయం అవుతుందయ్యా, యేసు ప్రభు దయతో నా ఇంటికి వచ్చి కాస్త ప్రార్థన చేసిపోయా అని అంటే, అప్పుడు అన్నాడంట, ఇదిగో నీవు సందేహించకుండా విశ్వాసంతో ఇంటికి వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది. కొట్టు జబ్బులు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసంతో వెళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు విశ్వాసకరమైనటువంటి మాటలు పలికాడో, నిజంగా ఆ యజమానుడి ఇంటి దగ్గరికి వెళ్ళగానే జబ్బు పడినటువంటి కుమార్తె తిరిగి నడుచుకుంటూ తండ్రికి ఎదురు పడిందంట. కొట్టు జబ్బులు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే, దేవునిలో అంత విశ్వాసాన్ని కలిగి ఉంది. దేవునిలో అంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలండి. పేతురును చూస్తే సందేహించాడు, నీళ్ళలో మునిగిపోయాడు. పేతురును చూస్తే సందేహించాడు, లోకంలో పడిపోయాడు. పేతురును చూస్తే సందేహించాడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆ సందర్భంలో కుడి చేయి పట్టుకొని లేపాడండి. కుడి చేయి పట్టుకొని లేపాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో 7వ ఫలముగా విశ్వాసము అనేది దేవుని మీద నీవు నమ్మకాన్ని పెట్టుకోగలిగితే ఆ విశ్వాసమే నీ జీవితంలో క్రియ జరిగించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క కోడికను మనం ముగించుకుందాం.